My dear students, good morning all of you. In this class, we are going to learn about future tense. Means, ఫ్యూచర్ సంబంధించిన సెంటెన్స్ని మనం ఏ విధంగా రాయాలి. ఇప్పుడు ఒక సెంటెన్స్ రాస్తున్నామంటే అది ప్రస్తుతానికి సంబంధించిందా, జరిగిపోయిన పాస్ట్కి సంబంధించిందా, జరగబోయే ఫ్యూచర్కి సంబంధించిందా అని తెలుసుకోవాలి అంటే మనము వెర్బ్ ఫామ్ సరైన దాన్ని మనం ఎంచుకోవాలి. ఆ వెర్బే ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్గా మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. 3 types ఆఫ్ వెర్బ్స్ ఆర్ దేర్ ఇన్ ద ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో 3 రకాల వెర్బ్లు ఉన్నాయండి. అది బీ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్, యాక్షన్ వెర్బ్స్. బీ ఫార్మ్స్ అంటే ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. యా ఇన్ పాస్ట్ టెన్స్ వాస్ అంటాం, ఫ్యూచర్ అట్లా పెట్టండి. ఈజ్ పాస్ట్ వాస్, ఆర్ పాస్ట్ వర్. ఇక మనం ఫ్యూచర్ టెన్స్ రాయాలంటే బేసిక్ వెర్బ్ తీసుకోవాలి. బీ ఫార్మ్స్ బేసిక్ వెర్బ్ ఏంటంటే బీ. కాబట్టి ఇక్కడ మనము షల్ బి, విల్ బి రాసుకుంటాం. అంటే ఈ బీ ఫామ్, బీ నుంచి ఇవన్నీ వస్తవి. కాబట్టి మనం షల్ అయ్యాము, షల్ ఈజ్, విల్ అయ్యాము, విల్ ఈజ్, విల్ ఆర్ రాయకూడదు. బేసిక్ ఫామ్ బి. సో ఫ్యూచర్ టెన్స్లో షల్ బి. ఐ యామ్ ఏ డాక్టర్. ఇప్పుడు ఉండుట ప్రజెంట్ టెన్స్. ఐ వాజ్ ఏ స్టూడెంట్. ఇది పాస్ట్ సంబంధించిందండి, పాస్ట్. నేను అంతకుముందు స్టూడెంట్గా ఉంటాను. ఐ షల్ బి ఏ లెక్చరర్. ఐ షల్ బి ఏ లెక్చరర్. షల్ బి అంటే ఫ్యూచర్ సంబంధించింది. సో ఫ్యూచర్ విషయాన్ని మనం మాట్లాడాలంటే షల్ బి అనేది మనం తీసుకోవాలి. విల్ బి అన్నిటికీ అర్థం ఉండుట. ఇది ప్రజెంట్లో ఇప్పుడు స్థితి, ఇది పాస్ట్ జరిగిపోయిన కాలము. ఐ షల్ బి ఏ లెక్చరర్ నెక్స్ట్ ఇయర్ అంటే రాబోయే సంవత్సరం. కాబట్టి మనం షల్ బి ఉపయోగించాలి. సో ఐ వాజ్ ఏ స్టూడెంట్ 10 years ago. 10 years ago 10 సంవత్సరాల క్రితం నేను స్టూడెంట్స్ని. ఐ యామ్ ఏ డాక్టర్. ఐ యామ్ చూసి ఇప్పుడు డాక్టర్. సో దిస్ ఈజ్ ద వే ఆఫ్ రైటింగ్ ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్ విత్ ద బీ ఫార్మ్స్. సో ఇక్కడ ఐ, వి, యూ, దే, హీ, షీ, ఇట్ అన్నిటికీ. మై డియర్ స్టూడెంట్స్, ఇక్కడ ఐ, వి ఈ రెండిటికి మనం షల్ బి ఉపయోగించాలి. ఈ మిగతా అన్నిటికీ మనం విల్ బి ఉపయోగించాలి. చూడండి, యూ విల్ బి, దే విల్ బి, హీ విల్ బి, షీ విల్ బి ఆర్ ఇట్ విల్ బి. సో ఫ్యూచర్ టెన్స్ రాయాలి అంటే మనము ఇక్కడ బీ ఫామ్ గురించి షల్ బి, ఈ షల్ బి, విల్ బి అన్న ఉండుట. ఐ షల్ బి ఏ లెక్చరర్ ఆఫ్టర్ 2 years. ఆఫ్టర్ 2 years అంటే 2 సంవత్సరాల తర్వాత. సో ఐ రాసి ముందు తర్వాత షల్ బి రాయాలి. ఇక్కడ వీ షల్ బి లెక్చరర్స్ ఆఫ్టర్ 3 years. యూ విల్ బి ఏ ప్రొఫెసర్ కమింగ్ ఇయర్ అంటే ఫ్యూచర్. హీ విల్ బి ఏ డాక్టర్. షీ విల్ బి ఏ ప్రొఫెసర్. ఇట్ విల్ బి ఏ ట్రీ. Now present it is a tree. It is a plant. It will be a tree. Later it will be a tree. లేదా ఒక ఫ్లవర్ అనుకోండి. ఇట్ ఈజ్ బడ్. ఇట్ విల్ బి ఏ ఫ్లవర్. బడ్ అంటే చిన్న ఫ్లవర్ కాకముందు దాని స్థితిని బడ్, బియుడి బడ్. ఇట్ విల్ బి ఫ్లవర్ లేటర్. సో ఫ్యూచర్ టెన్స్ రాయాలి అంటే ఈ ఐవి తర్వాత షల్ బి రాయాలి. ఈ మిగతా అన్నిటి తర్వాత మనం విల్ బి రాయాలి. సో ఇది సెంటెన్స్. ఐ షల్ బి ఏ డాక్టర్. వి షల్ బి డాక్టర్స్. లేదు లెక్చరర్స్. లైక్ దట్. యూ విల్ బి ఏ డాక్టర్. యూ విల్ బి డాక్టర్స్. యూ విల్ బి లెక్చరర్స్. యూ అంటే నీవు, ఒకళ్ళు, వాళ్ళకంటే ఎక్కువైతే మీరు. దే విల్ బి లెక్చరర్స్. He will be a doctor. She will be
ఏ లెక్చరర్ ఆల్సో వీ కెన్ రైట్. ఒకళ్ళైతే లెక్చరర్, ఒకళ్ళకంటే ఎక్కువ ఉంటే షీ విల్ బి ఏ లెక్చరర్. ఇట్ విల్ బి ఏ ట్రీ. ఇట్ విల్ బి ఏ ట్రీ. ఇట్ విల్ బి ఏ ట్రీ అంటే చిన్న ప్లాంట్ కొంతకాలానికి పెద్ద ట్రీ అవుతుంది. ఈ విధంగా మనం బీ ఫాస్ట్తో వీ కెన్ ఫామ్ ఫ్యూచర్ టెన్స్. ఫ్యూచర్ టెన్స్ రాయాలి అంటే ఉండుట, దాని గురించి మనము షల్ బి విల్ బి రాయాలి. ఐ అంటే నేను ఏ డాక్టర్, నేనేమై ఉంటాను, డాక్టర్ అయి ఉంటాను. ఉండుట అంటే మనకి బీ ఫార్మ్స్. సో డాక్టర్ నెక్స్ట్ ఇయర్. ఈ నెక్స్ట్ ఇయర్ అనేది ప్రతి చోట ఇక్కడ ఉంటుంది అనుకోండి. సో నెక్స్ట్ ఇయర్ ఉందంటే ఫ్యూచర్ టెన్స్ కాబట్టి ఇక్కడ షాల్ బి, ఐకి షాల్ బి, యూ దేకి విల్ బి. నౌ హ్యావ్ ఫార్మ్స్. హియర్ ఆల్సో ప్రజెంట్ టెన్స్ హ్యాజ్, ఇక్కడ హ్యావ్, హ్యాడ్. హియర్ షల్ హ్యావ్, విల్ హ్యావ్. ఇది ఫ్యూచర్ హ్యావ్ ఫార్మ్. షల్ హ్యావ్, విల్ హ్యావ్. ఇది ప్రజెంట్ టెన్స్, ఇది పాస్ట్ టెన్స్, ఇది ఫ్యూచర్ టెన్స్. సో హ్యావ్ ఫార్మ్ బేసిక్ వెర్బ్ ఈజ్ HAVE, హ్యావ్, బేసిక్ బీ ఫార్మ్. సో మనం ఎప్పుడైనా సరే బీ ఫార్మ్ని ఫ్యూచర్లో మార్చాలన్నా బేసిక్ వెర్బ్ బీ ముందు షల్లో విల్లు రాసేయాలి. హ్యావ్ ఫార్మ్ బేసిక్ వెర్బ్ హ్యావ్. బేసిక్ వెర్బ్ అంటే ప్లూరల్ వెర్బ్ అండి. ప్లూరల్ వెర్బ్ అంటే ఏంటి? ప్రతి వెర్బ్ ప్లూరల్ వెర్బ్ ఉంటుంది, సింగులర్ వెర్బ్. సింగులర్ వెర్బ్ అంటే ఏం లేదండి, ఎస్ ఉంటుంది. ఇక్కడ చూడండి, యామ్ అనేది ఐ తర్వాతే వస్తుంది కాబట్టి దీన్ని వదిలేసేయండి. యూజ్ ఎస్ ఉంది, దీన్ని సింగులర్ వెర్బ్ అంటాం. ఆర్ ప్లూరల్ వెర్బ్. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉన్న ప్రతి వెర్బ్ మొదటి వెర్బ్కి అంటే ప్రజెంట్ వెర్బ్కి రెండు వెర్బ్లు ఉంటాయండి. ఒకటి ప్లూరల్, ఒకటి సింగులర్. ప్లూరల్ వెర్బ్ని బేసిక్ వెర్బ్ అని అంటాం. ఇక్కడ మాత్రం బీని బేసిక్ వెర్బ్ అంటాం. ఇక్కడ దిస్ ప్లూరల్, దిస్ సింగులర్, దిస్ ఈజ్ ద బేసిక్ వెర్బ్. సో షల్ హ్యావ్, విల్ హ్యావ్. సో చూడండి, ఇక్కడ ప్రజెంట్ టెన్స్ అనుకోండి, ఐ హ్యావ్ ఏ బైక్. నవ్ అంటే ఇప్పుడు ప్రజెంట్ టెన్స్ అండి, హ్యావ్. ఐ హ్యాడ్ ఏ కార్ లాస్ట్ ఇయర్. లాస్ట్ ఇయర్ అంటే పాస్ట్ టెన్స్ అండి కాబట్టి మనం హ్యాడ్ రాసుకున్నాం. ఐ షల్ హ్యావ్ ఏ కార్ నెక్స్ట్ ఇయర్. నెక్స్ట్ ఇయర్ నేను కారు కలిగి ఉన్నాను. నెక్స్ట్ ఇయర్ అంటే ఫ్యూచర్ కాబట్టి ఐ షల్ హ్యావ్. అదే హీ అనుకోండి, హీ విల్ హ్యావ్ ఏ కార్. అదే రేపు నెక్స్ట్ ఇయర్ ఆమె బేబీ ఉంటుంది, షీ విల్ హ్యావ్, బేబీని కలిగి ఉంటుంది. షీ విల్ హ్యావ్ ఏ బేబీ ఆఫ్టర్ 2 months. After 2 months, she will have a baby. That means, now ఆమె ఇప్పుడు ప్రెగ్నెంట్ 8 months. After 2 months, 10 monthsకి బేబీ ఉంటుంది. సో 2 months అంటే ఫ్యూచర్. షీ విల్ హ్యావ్ ఏ బేబీ. ఇక్కడ హ్యాజ్, హ్యావ్, హ్యాడ్, షల్ హ్యావ్, విల్ హ్యావ్ అన్న కలిగి ఉండుట అని అర్థం. కాబట్టి ఫ్యూచర్ అంటే మనకి షల్ హ్యావ్, విల్ హ్యావ్ మనం రాయాలండి. నౌ యాక్షన్ వెర్బ్. Now future tense we are going to take. Now give, gave, given. This is plural verb and singular verb gives. ఇప్పుడు wait. Here ఫ్యూచర్ వెర్బ్ అంటే ఈ బేసిక్ వెర్బ్, ప్లూరల్ వెర్బ్ని బేసిక్ వెర్బ్ అన్నాం. దాని ముందు గివ్ రాయొచ్చు లేదా విల్ గివ్ అనొచ్చు. దిస్ ఈజ్ ద future verb. Now see here, my dear students, actually English language every verb has 3 forms: V1, V2, V3. This is present, simple past. This is called past participle. But ఇక్కడ నేను రాసింది ఏంటంటే ఫ్యూచర్ రాశాను. అంటే ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ నేర్చుకున్నాను ఉద్దేశంతో. మనకి ఫ్యూచర్ టెన్స్ అంటే ఏం లేదండి, ప్రజెంట్ టెన్స్ బేసిక్ వెర్బ్ ముందు మనం షల్, విల్లు రాయాలి. ఇది బేసిక్ వెర్బ్ అండి. అంటే బి నుంచే ఇవన్నీ వస్తాయి. యామ్, ఈజ్, ఆర్, వజ్, వర్, షల్ బి, విల్ బి. ఇక్కడ హ్యావ్ ఫార్మ్ బేసిక్ వెర్బ్ అండి కాబట్టి షల్ హ్యావ్, విల్ హ్యావ్. ఇక్కడ బేసిక్ వెర్బ్ ప్లూరల్ వెర్బ్, బేసిక్ వెర్బ్ గివ్. సో షల్ గివ్, విల్ గివ్. సీ హియర్, ఐ షల్ గివ్. ఇక బీ హ్యావ్ రాదండి. ఇక్కడ ఫ్యూచర్ టెన్స్ అనగానే మనము షల్ గివ్, విల్ గివ్. ఇక బీ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్ ఇక్కడ రావు. ఐ షల్ గివ్ ఏ బుక్.
టుమారో. రేపు నేను పుస్తకం ఇస్తాను. ఐ షల్ గివ్ యూ అని కూడా రాయచ్చు మనం. ఐ షల్ గివ్ యూ అంటే ఐ షల్ గివ్ యూ, నీకు నేను పుస్తకం ఇస్తాను టుమారో. సెకండ్ సెంటెన్స్, వీ షల్ మీట్ యూ ద నెక్స్ట్ డే. ఇక్కడ చూడండి, వీ షల్ మీట్ యూ ద నెక్స్ట్ డే. మేము షల్ మీట్ అంటే ఏం లేదండి, ఐ ఈ తర్వాత షల్ వస్తుంది. బీ ఫామ్ అయితే షల్ బి, హ్యావ్ ఫామ్ అయితే షల్ హ్యావ్. అదే ఇక్కడైతే షల్ గివ్, లేదు ఇక్కడ మీట్ అనే వెర్బ్ తీసుకున్నాం, షల్ మీట్. అంటే మీట్ అనే వెర్బ్ కూడా ఇక్కడ ఏమవుతుంది మనకి, మీట్, మెట్. ఇది V3 ఫామ్, V2, V1. V3 ఫామ్ అంటే పాస్ట్ పార్టిసిపుల్ అండి. మళ్ళీ ఫ్యూచర్ టెన్స్ అంటే మీట్ ముందు షల్ పెడితే అది ఫ్యూచర్ అయిపోతుంది. V3 అనేది ఫ్యూచర్ కాదండి. ఇక్కడ ఫ్యూచర్ అని మనం హెడ్డింగ్ పెట్టుకున్నాం. ఈ మీట్ ముందు బేసిక్ వెర్బ్ ముందు షల్ విల్ పెడితే అవుతుంది. వీ షల్ మీట్ యూ ద నెక్స్ట్ డే. అదే యూ విల్, ఐ వీకి షల్, మిగతా అన్నింటికి విల్. యూ విల్ టాక్ టు హిమ్ అంటే అతనితో, టాక్ టు హిమ్ ఆఫ్టర్ 10 minutes. యూ విల్ టాక్, నీవు మాట్లాడతావు, టు హిమ్ అతనితో, ఆఫ్టర్ 10 minutes తర్వాత. నెక్స్ట్, హీ విల్ సెండ్ యూ ఏ గిఫ్ట్ ఆన్ యువర్ బర్త్డే. ఇక్కడ చూడండి, హీ విల్ సెండ్ యూ, సెండ్ మొదటి వరకు ముందు వీళ్ళు పెట్టుకోండి. హీ విల్ సెండ్ యూ, అతడు విల్ సెండ్ పంపిస్తాడు, సెండ్ అంటే పంపుట, యూ ఏ గిఫ్ట్ ఆన్ యువర్ బర్త్డే. మీన్స్ బర్త్డే తర్వాత వస్తుంది, ఈరోజు కాదు, రాబోయే కాలం. కాబట్టి ఆన్ యువర్ బర్త్డే, ఈరోజు కాదు యువర్ బర్త్డే, నెక్స్ట్ రాబోయే రోజు. సో ఇండైరెక్ట్గా దిస్ ఈజ్ ద ఫ్యూచర్ టైమ్, విల్ సెండ్. షీ విల్ బై ఏ గిఫ్ట్ ఫర్ యూ అంటే కొరకు, నీ కొరకు. షీ విల్ బై, ఆమె కొంటుంది, ఏ గిఫ్ట్, ఒక గిఫ్ట్, ఫర్ యూ, నీ కొరకు. అంటే ఇక్కడ బై, బాట్ మొదటి వెర్బ్ ముందు విల్లు షల్ పెట్టుకోవటమేనండి. హీ, ఐ ఈ తర్వాత షల్ ఉండాలా, మిగతా అన్నిటి తర్వాత విల్లు. అదేవిధంగా మై ఫ్రెండ్ విల్ waited, this is the verb, waited, will wait for me అంటే నా కొరకు, at the bus stand. మా ఫ్రెండ్ నా కోసం బస్ స్టాండ్ దగ్గర వెయిట్ చేస్తాడు. సో మై డియర్ స్టూడెంట్స్, ఇన్ దిస్ వే వీ కెన్ ఫార్మ్ ఫ్యూచర్ టెన్స్ ఆఫ్ బీ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్ అండ్ యాక్షన్ వెర్బ్స్. ఫ్యూచర్ టెన్స్ మీన్స్ బేసిక్ వెర్బ్ ముందు షల్ విల్, బీ ఫార్మ్ బేసిక్ వెర్బ్ బీ, షల్ బీ, విల్ బీ. హ్యావ్ ఫార్మ్ బేసిక్ వెర్బ్ హ్యావ్, షల్ హ్యావ్, విల్ హ్యావ్. ఇక షల్ హ్యాజ్, షల్ హ్యాడ్ రాయకూడదండి. ఇక్కడ గివ్, గేవ్, గివెన్. ఈ ఫ్యూచర్ అంటే మొదటి వెర్బ్ ముందు ప్లోరల్ వెర్బ్ ముందు షల్ రండి. యాక్షన్ వెర్బ్లో ప్లోరల్ వెర్బ్ ముందు షల్ గివ్, విల్ గివ్. అలా కాకుండా షల్ గివ్స్, విల్ గివ్స్ అని రాయకూడదు. షల్ గివ్, విల్ గివ్ రాయకూడదు. ఎప్పుడైనా సరే యాక్షన్ వెర్బ్లో ప్లోరల్ వెర్బ్ ముందే మనం షల్ విల్ రాయాలి. హ్యావ్ ఫామ్లో ఫ్యూచర్ అంటే హ్యావ్ ముందు షల్ విల్, ఎందుకంటే హ్యావ్ ప్లోరల్ వెర్బ్. ఇక్కడ మాత్రం బి అనేది బేసిక్ వెర్బ్. ఈ యామ్, ఈజ్, ఆర్ ముందు రాద్దామని ఇక్కడ ఏ విధంగా హ్యావ్ ముందు రాసాము, ప్లోరల్ ముందు షల్ హ్యావ్, విల్ హ్యావ్. ఇక్కడ కూడా ఇది ప్లోరల్ కదా, షల్ ఆర్ విల్ ఆర్ రాయకూడదండి. దీని బేసిక్ వెర్బ్ బి. దిస్ ఈజ్ ద మెయిన్ రూట్, ఇవన్నీ సబ్ రూట్స్. కాబట్టి బేసిక్ వెర్బ్ ముందు మనం షల్, విల్ రాయాలి. ఇన్ దిస్ వే వీ కెన్ ఫార్మ్ సెంటెన్సెస్ ఇన్ ఫ్యూచర్. ఫ్యూచర్ టెన్స్ తర్వాత ఏం జరిగిపోతుందో తెలియజేస్తుంది. ఇది ఫ్యూచర్ టెన్స్ రాసే విధానం. మై డియర్ స్టూడెంట్స్, I hope you followed. Now we are going to learn how to form questions with the future tense. My friends, now future tense, how to form question and answer. He will be a doctor. He will be a
doctor after 5 years. సో ఆఫ్టర్ 5 years ఇది మనకి టైం ఫ్యూచర్ టైం తెలియజేస్తుంది కాబట్టి వెబ్ని మనం ఫ్యూచర్ టెన్స్లో రాయాలి. విల్ బీ అనేది ఫ్యూచర్ మీకు తెలుసు బీ ఫామ్. ఇప్పుడు ఏ విధంగా క్వశ్చన్ ఫామ్ చేయాలి? సింపుల్. విల్ బీలో విల్ ఒక్కదాన్ని మనం ముందుకు తీసుకురావాలి. విల్ హీ బీ ఏ డాక్టర్ ఆఫ్టర్ 5 years? నౌ yes, he will be a doctor. Will be a doctor after 5 years. నెగిటివ్ సెంటెన్స్ అనుకోండి. నో, he will be మధ్యలో నాట పెట్టుకోవడం అండి. will not be a doctor after 5 years. సో బీ ఫామ్స్తో విల్ బీ కానీ షల్ బీ కానీ షల్ ముందు తీసుకురావాలి, విల్ ముందు తీసుకురావాలి. సబ్జెక్ట్ ముందు అంటే ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నామో వాళ్ళ ముందు విల్ వస్తుంది, వాళ్ళ తర్వాత బీ వస్తుంది. ఎస్ ఆన్సర్లో ఈ విల్ బీ రెండు ఒకే చోటకు వస్తుంది. విల్ బీ. నో ఆన్సర్లో విల్ బీ మధ్యలో నాట్ రాసుకోవాలి. నా హ్యావ్ ఫార్మ్స్ ఏ విధంగా? షీ విల్ హ్యావ్ ఏ కార్ ఆఫ్టర్ 2 months. సపోజ్ క్వశ్చన్ ఫామ్ చేయాలంటే హీ విల్ హ్యావ్. సో హ్యావ్ ఫామ్ విల్ హ్యావ్ అంటే హ్యావ్ ముందు విల్ షల్ పెడితే షల్ హ్యావ్ విల్ హ్యావ్ ఫ్యూచర్ టెన్స్ అండి. విల్ షీ, మై డియర్ ఫ్రెండ్స్ సీ హియర్, విల్ హ్యావ్ విల్ అనేది సబ్జెక్ట్ ముందు రాయాలి, షీ ముందు రాయాలి. విల్ షీ హ్యావ్ ఏ కార్ ఆఫ్టర్ 2 months? ఎస్ ఆన్సర్ ఎస్. ఇప్పుడు విల్ అనేది హ్యావ్ ముందుకు వచ్చేసిందండి. షీ తర్వాత అంటే షీ విల్ హ్యావ్ ఏ కార్ ఆఫ్టర్ 2 months. నెగిటివ్ సెంటెన్స్. నో, షీ విల్ హ్యావ్ మధ్యలో నాట పెడతామండి. విల్ నాట్ హ్యావ్. సో విల్ హ్యావ్ ఉంది, మధ్యలో నాట్ రాస్తాం. విల్ నాట్ హ్యావ్ ఏ కార్ ఆఫ్టర్ 2 months. నౌ ఇప్పుడు మనం యాక్షన్ వెర్బ్తో ఏ విధంగా రాయాలి మనం నేర్చుకున్నాం. Now see here, simple. He will buy a bike after 1 month. 1 month after తర్వాత 1 month తర్వాత అతను బైక్ కొంటాడు. విల్ బై, బై బాట్ బై బాట్ బై ముందు విల్ షల్ రాస్తే విల్ బై అండి. విల్ హీ బై ఏ బైక్ ఆఫ్టర్ 1 month? ఇది క్వశ్చన్ అండి. ఎస్, హీ విల్ బై. ఇక్కడ మనకి బై వస్తుందండి. హీ బై అనేది మనం హీ తర్వాత రావాలా ఎస్ ఆన్సర్లో. ఏ కార్ ఆఫ్టర్ 1 month. నో అన్నాం అనుకోండి, హీ విల్ నాట్ బై. సింపుల్. విల్ బై, విల్ అనేది హీ ముందుకు వస్తుంది, హీ తర్వాత బై ఉంటుంది. ఇది క్వశ్చన్ అండి. ఎస్ ఆన్సర్లో విల్ బై రెండు ఒకే చోటకు వస్తాయి. హీ విల్ బై. నెగిటివ్ ఆన్సర్లో విల్ బై మధ్యలో నాట్ రాసుకోవటం అండి. సో ఇన్ దిస్ వే ఫ్యూచర్ టెన్స్ క్వశ్చన్ ఆన్సర్ మెథడ్ ఈజీలీ we can write. How can you understand will buy or buy or bought? Which one we have to write means here after 1 month. Yesterday అంటే నిన్న. ఇమీడియట్గా ఏం రాయాలి మనం? Did he buy ఏ బుక్ yesterday? అప్పుడు yesterday అంటే నిన్న, అప్పుడు did తీసుకోవాలి. In that way we can form questions answers in an easy manner. My dear students, I think that you understand this process of writing questions and answers. If you understand it, like it, share it, and subscribe it. So be ready for the next video. Thank you one and all. Have a nice day.